హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. హోప్ అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా ఉండుంటారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ 6 months తర్వాత నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా మన ఛానల్లో. రీసెంట్ టైమ్స్లో మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఐడియా ఉండుంటది మేము బాంబే మూవ్ అయిన సంగతి. నా హస్బెండ్ మను వాళ్ళ పెద్ద మామయ్య వాళ్ళు పూణేలో ఉంటారు. అన్న ఆర్మీలో వర్క్ చేస్తుండే, రీసెంట్ గానే రిటైర్ అయిండు. ఇంకా మేము కూడా వెళ్ళి ఒక 3 days క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకున్నాం వాళ్ళతోటి. అసలు మేము వెళ్ళిన లొకేషన్ శివాలయము. నేను ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేషన్ నేను మీకు ట్యాగ్ చేస్తా. ఎవరైనా పూణే మాలాగా విజిటర్గా వెళ్ళుంటే ఈ లొకేషన్ ఐడియా లేకుంటే వెళ్ళండి. ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే, అందులో మేము ఈవినింగ్ వెళ్ళినాము. చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది ప్లేస్. నేను చెప్పిన మను వాళ్ళ పెద్ద మామ ఫ్యామిలీ. నేను వాళ్ళని అన్న అక్క అంట, తప్పుగా అనుకోకండి, నాకు అట్లే అలవాటు. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, నేను నా హస్బెండ్ బావ మరదళ్ళు అవుతాము. సో వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకు అదే అలవాటు అయిపోయింది, అన్న అక్క అని పిలవడము. వీళ్ళు ఫ్యామిలీ ఆఫ్ 4. ఒక పర్సన్ మిస్ అయ్యిండు, తన కాలేజ్లో ఉన్నాడు. లొకేషన్ విషయానికి వస్తే, ఎవరైనా దేవుడితో అట్లా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా ఆ వైబ్ని ఫీల్ అవ్వాలి అని వెళ్తే ది బెస్ట్ ప్లేస్. చాలా చాలా ప్రశాంతంగా, నాయిస్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. ఆ రోజు ఆర్యన్ ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. ఒక 1 hour అట్లా ఉన్నాం అంతే టెంపుల్లో. శివయ్య, మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అసలు ఎంత కాంతిగా ఉన్నారంటే దేవుడు, అట్లా చూస్తూ ఉండిపోవచ్చు. నేను ఎంతసేపు మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నా అంటే, మా అక్క కూడా అంటుండే ఏం కోరుకున్నావు అంతా అట్లే ఉండిపోయినావు అని. ఏం కోరుకున్నా అనే సంగతి పక్కకు పెడితే, అసలు అంత కాంతిగా దేవుణ్ణి చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే, నేను మళ్ళీ పూణే వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నా. ఎస్పెషల్గా ఈసారి వెళ్తే కనుక ఆర్యన్ని మాత్రం తీసుకొని వెళ్ళను, వాడు ఉండనివ్వట్లేదు. అది మొత్తం గుహలాగా ఉంటుంది అనమాట, లోపల చీకటిగా. అట్లా వాడు ఎందుకో కొంచెం భయంగా ఫీల్ అయ్యిండో మరేంటో తెలియదు, లోపల ఎక్కువసేపు ఉండనియలేదు. నా ఫోన్ కెమెరా ఈ ప్లేస్కి ఎంత న్యాయం చేస్తుంది అనేది నాకు తెలియదు. బట్ మీరు ఎవరైనా పూణే వెళ్తే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా. ఎస్పెషల్లీ సాయంత్రం వెళ్ళి చక్కగా దేవుడితో టైం స్పెండ్ చేసి రండి. అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళందరూ ఆ శివయ్యని మళ్ళొకసారి దర్శనం చేసుకోండి. దేవుడి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన చుట్టుపక్కన వాళ్ళు ఏది చేసినా మనం నెగిటివిటీ వెతికినన్ని రోజులు ఆ దేవుడు కాదు కదా, ఎవ్వరు మనకు హెల్ప్ చేయలేరు. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. మన మనసులో చెడు ఉన్నన్ని రోజులు, మనం చెడు కోరుకున్నన్ని రోజులు ఆ దేవుడే కాదు కదా, ఎవరు హెల్ప్ చేయలేరు. మనం ఎన్ని టెంకాయలు కొట్టినా వేస్టే, ఎన్ని గుడులు తిరిగినా వేస్టే. మనసు పాజిటివ్గా ఉన్నప్పుడు మీ చుట్టూ అంత పాజిటివ్గానే జరుగుతుంది. మేబీ లేట్ అవ్వచ్చు మీరు కోరుకున్నవి, బట్ ఆ దేవుడు ఖచ్చితంగా మీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. అండ్ నేను కోరుకుంటున్నా కూడా. నాకేదో చెప్పాలనిపించి చెప్పినా తప్పుగా తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న కంటెంట్ ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.